తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు హీటెక్కాయి. తాజాగా కొండా సురేఖ మంత్రి పదవి పోవడం ఖాయమంటూ ఇటీవల మీడియాలో సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి సొంత పార్టీ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి అలాగే రేవూరి ప్రకాష్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం మీడియాతో మాట్లాడిన కొండా మురళి శేషంగన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని కనుబొమ్మలు లేని నాయకుడు అంటూ తీవ్ర వ్యాఖ్యలైతే చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అలాగే కేసీఆర్ ను ఆయన మోసం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీని భ్రష్టు పట్టించి ఇప్పుడు కాంగ్రెస్ లో చేరాడంటూ సంచలన కామెంట్స్ చేశారు కొండా మురళి. పార్టీ మారి వచ్చిన వారు దమ్ముంటే మళ్ళీ రాజీనామా చేసి గెలవాలి అని సవాల్ కూడా విసిరారు. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని 75 ఏళ్ల ముసలోడు అంటూ సంబోధించాడు కొండా మురళి. మొన్ననే తాను నా దగ్గరకు వచ్చి ముసలోడు కాలు పట్టుకున్నాడంటూ చెప్పారు. ఇక మీదట పరకాల నియోజకవర్గంలో తన కూతురు సుష్మితా పటేల్దేనన్నారు. కొండా సురేఖ మంత్రి పదవి పోతుంది అని కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డి ఉన్నంత వరకు కొండా సురేఖ పదవి ఎటు పోదని ధీమా అయితే వ్యక్తం చేశారు. కొండా సురేఖ మంత్రి పదవికి ఇచ్చిన ముప్పేమీ లేదని కొండా మురళి స్పష్టం చేశారు. మురళి ఉన్నంత వరకు వరంగల్ తూర్పులో రెండో నాయకుడు ఎవరు ఉండరని వ్యాఖ్యానించారు. టీడీపీలో ఉన్నంత కాలం ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తి ఆ తర్వాత ఆయన ఓటమికి కారణమైన ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి అయ్యాడని విమర్శించారు. ఎర్రబెల్లి కుటుంబాన్ని కొడితే కుక్కను కొట్టినట్టు అని వదిలేస్తున్న పెద్దోడు మాట్లాడింది వాళ్ళ తమ్ముడు ప్రదీప్ రావు మాట్లాడుతాడు అంటూ సెటైల్ వేశాడు. అయితే సినీ నటుడు నాగార్జున ఫ్యామిలీపై వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆ తర్వాత కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్లి హల్చల్ చేయడం, మంత్రులు సాధారణంగా పర్సెంటేజ్ తీసుకుంటున్నారని మాట్లాడడం, కొండా సురేఖపై కాంగ్రెస్ పెద్దలు ఆగ్రహంగా ఉన్నారన్న చర్చ అయితే సాగింది. ఓ దశలో ఆమె మంత్రి పదవి కూడా పోతుందనే వార్తలు కూడా చక్కర్లు కొట్టాయి. అయితే ఇటీవల జరిగిన మంత్రివర్గ విస్తరణలో హైకమాండ్ అలాంటి నిర్ణయం ఏది తీసుకోలేదు. తాజాగా పార్టీకి ఇబ్బంది కలిగించేలా కొండా సురేఖ భర్త మురళి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.